చిరంజీవి గారికి, అనూప్ గారికి, చంద్రశేఖర్ గారికి, టీడీపీ అధ్యక్షులు గారికి అందరికీ కూడా నా శుభాభివందనాలు. ఈరోజు ముందుగా మనం సమావేశం అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు స్వస్థ్య నారి సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాన్ని ప్రారంభించారు. ఇదైతే ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం అనేది కొనసాగుతుంది. ఈరోజు మన కొత్తపట్నం పంచాయతీలో ఈరోజు అయితే స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ని. అసలు ఈ స్వస్థ్య నారి సశక్తి పరివార్ అభియాన్ అంటే ఏమిటంటే, ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తి కలిగిన కుటుంబం అనే అర్థము. ఒక స్త్రీ అనారోగ్య పాలైతే ఆ కుటుంబంలో ఉన్న వారంతా కూడా అదే రకంగా ఆ స్త్రీ అయితే ఎలా అయితే నిరసించిపోతుందో, శక్తిహీనమైపోతుందో, అలాగే కుటుంబంలోని వారందరూ కూడా అలాంటి పరిస్థితులకు వస్తారనేది దీని యొక్క అర్థం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంట్లో అయితే మన దినచర్యలో మహిళల పాత్ర ప్రత్యేకమైనది. కుటుంబం అంటే అందరూ ముఖ్యమైన వారు, కానీ దాంట్లో ఉండే మహిళల యొక్క పాత్ర ప్రత్యేకమైనది అని ఎందుకంటున్నానంటే, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి మన కొత్తపట్నంలో అయితే స్టార్ట్ అయింది. అదే కాకుండా మన హెచ్డబ్ల్యూసీ కింద మనమైతే చాలా సేవలు అయితే ఇస్తూ ఉన్నాము. ఏఎన్సీకి అంటే గర్భవతులు, బాలింతలు, అడల్సెంట్ గర్ల్స్, యుక్త వయసు పిల్లలు, ఇంకా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా వచ్చేసి చిల్డ్రన్ ఇమ్యునైజేషన్ కానీ, ఇంకా వచ్చేసి సర్వేస్ అయితే లాగా సర్వే, ఫీవర్ సర్వే, ఎన్సీడీసీడీ సర్వే, ఇలాగ చాలా సర్వేస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదో వచ్చాం వెళ్ళామని కాకుండా మన కొత్తపట్నంలో అయితే హిస్టెక్టమీ కేసులు అయితే ఎక్కువ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకో, మనం కోస్టల్ ఏరియాలో ఉంటున్నాము. నోటి క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, ఇంకా వచ్చేసి రొమ్ము క్యాన్సర్, వీటన్నిటి కూడా స్క్రీనింగ్ అయితే ఈరోజు జరుగుతుంది. వీటి సేవలన్నీ కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము కండక్ట్ చేసిన యాక్టివిటీస్ అయితే, చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్ వేస్తారు, గర్భవతులకి ఇమ్యునైజేషన్ వేస్తారు, బాలింత పిల్లలకి తీసుకొని వస్తే ఇక్కడ స్క్రీనింగ్ చేస్తారు. ఇంకా వచ్చేసి యుక్త వయసులో ఉండే పిల్లలకి పోషకాహారం గురించి, రక్తహీనత గురించి ఇంకా ఉంటాయి. ఇంకా అలాగే కాకుండా టీబీ స్క్రీనింగ్, టీబీ క్షయవ్యాధి పరీక్షలు నిర్ధారణ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇంకా వచ్చేసి సికిల్ సెల్ ఎనీమియా గురించి చెప్తారు. ఇంకా ఈ రకరకాల సేవలు అయితే ఉన్నాయి. ఇంకా అంగన్వాడీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర తయారు చేసే పోషకాహారాన్ని అయితే డిస్ప్లేకి ఉంచున్నారు. ఇలాగా అన్ని సేవలను కూడా ఉచితంగా వచ్చే ప్రతి సేవను కూడా మనం ఉపయోగించుకోవాలి. మనం బాగాలేకుండా వస్తే ప్రైవేట్లోనే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగున్నాయి, అన్నీ ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఎన్నో ల్యాబ్ టెస్టులు కానీ, ఇంకా ఎన్నో పరీక్షలు కానీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క సేవను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ముందున్న సమయంలో సన్మాన కార్యక్రమం ముందుగా అనౌక సన్మానిస్తున్నాము. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక ప్రతిజ్ఞ అయితే చేసుకుందాం మనం అందరమే. శపథం చేస్తున్నాను. నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువతులు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, టీకాలు, మానసిక శుభ్రత, శారీరక దారోగ్యం, ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం
ఎంత ముఖ్యమో నేను ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను. దీని ద్వారా మా దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు వల్లిపేడ్ పిహెచ్సిలోని కొత్తపట్నం విహెచ్సి నందు ఈ స్వస్థ నారీ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం అయింది. ఈ స్వస్థ నారీ ప్రోగ్రాం అనేది ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల 75వ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుంచి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2వ తేదీ వరకు, అంటే గాంధీ జయంతి వరకు ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేయడం అయింది. ప్రధానమంత్రి గారు మహిళలందరి గురించి ఆలోచించి ఈ ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం బలమైన స్త్రీ, ఆరోగ్యవంతమైన కుటుంబం. అంటే ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా, అలా అన్నమాట. దీంట్లో భాగంగా ఏఎన్సీ చెకప్స్, అలాగే బాలింతల చెకప్స్, పిల్లలకు వ్యాక్సినేషను, టీబీ స్క్రీనింగు, మరియు బీపీ, షుగరు, అలాగే హార్ట్ డిసీజెస్, క్యాన్సర్సు, ఇలాంటి వాటిలన్నిటికీ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా ఫర్దర్గా హయ్యర్ హాస్పిటల్స్ పంపించాల్సి ఉంటే మా స్టాఫే తీసుకెళ్ళి వాళ్ళందరినీ అక్కడ చూపించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాల్సి ఉంటుంది. అలాగే సికిల్ సెల్ ఎనీమియా టెస్టులు ఉంటాయి, పిఎంజేఏవై ఇవన్నీ ఉంటాయి. అందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇవన్నీ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు గౌతమి. నేను గత 3 సంవత్సరాలుగా కొత్తపట్నం గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ వల్లిపేడ్ పిహెచ్సి కింద వస్తుంది. ఈ దినమున మనము మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యవంతమైన స్త్రీ, శక్తి కలిగిన కుటుంబం. మన యొక్క తెలుగులో అయితే ఒక సామెత అయితే ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. అలాగే ఏ యొక్క కుటుంబంలో స్త్రీ అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా మహాభాగ్యంగా ఫీల్ అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి కొత్తపట్నం ప్రజలకు, పెద్దలకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజు అయితే ఈ దినమున అన్ని సర్వీసెస్, హెల్త్ వెల్నెస్ సెంటర్లో జరిగే అన్ని సర్వీసెస్ని అయితే మేము ఇక్కడ ఉంచడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్. పొద్దున సాయంత్రం అంతే, ఇప్పుడేం లేవు, అయిపోయింది. సమస్య తీస్తా ఇప్పుడు ఖచ్చితంగా.
మళ్ళీ 190 మళ్ళీ నేను ఇంకోసారి ఇవన్నీ తగ్గించుకుంటాను. ఇది మధ్యాహ్నం ఇది రాత్రి ఇంకా అష్టమి మాత్రం నీకు షుగర్ మాత్రం నీళ్ళ అమ్మాయి ఈరోజు వేసుకున్నావా షుగర్ పడలేదు కదా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మజ్జిగన్నం తింటాను. మజ్జిగన్నం పర్లేదు ఏం కాదు. ఒక రెండు జాగ్రత్తగా ఉంది చాలు. సన్నా చెడి పడి తినవాక ఉండాలి ఎప్పుడైనా. నాకు టీకాలు వేసింది కూడా సీనర్ అయిపోయింది.